హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీటీవీ. బెల్లం అనేది సహజ స్వీట్నర్ అనేది మనందరికీ తెలిసిందే. ఇది షుగర్‌కి రీప్లేస్‌మెంట్‌కి చాలా యూస్‌ఫుల్ అని మనందరికీ తెలుసు. బట్ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి బెల్లం తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వెయిట్ పెరగడము. బెల్లంలో అధిక క్యాలరీస్ ఉంటాయి. అందుకే మనకి వెయిట్ కంట్రోల్ చేసుకునే వాళ్ళకి బెల్లం లిమిటెడ్‌గా తినడం చాలా మంచిది. ఎక్సెస్‌గా తినడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బెల్లం న్యాచురల్ స్వీట్నర్ అయినప్పటికీ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం తినడానికి ముందు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకొని ఫాలో అయితే చాలా మంచిది. అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఈ బెల్లం డైజెషన్ స్టిమ్యులేట్ చేస్తుంది, కానీ అధిక అమౌంట్‌లో తినడం వల్ల మళ్ళీ మనకి గ్యాస్ కానివ్వండి, యాసిడిటీ, కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ దంత సమస్యలు. ఈ బెల్లంలో స్టిక్కీ నేచర్ వల్ల మన టీత్‌కి అటాచ్ ఈ బ్యాక్టీరియా గ్రోకి రీజన్ అవుతుంది. ఇది మన క్యావిటీస్ అండ్ ఈ టూత్ ఏమైతే ఉంటుందో వాటిని మళ్ళీ ఏమన్నా బ్యాక్టీరియా క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అది కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఈ బెల్లం అధికంగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే వ్రింకిల్స్ కానివ్వండి, లేకపోతే తొందరగా ఈ యాక్నే ప్రాబ్లం రావడం, ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బెల్లం హెల్త్‌కి చాలా యూస్‌ఫుల్, కానీ కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు లిమిటెడ్‌గా తినడం చాలా మంచిది. అండ్ ఆల్సో బెల్లం తినే ముందు ఏమన్నా మెడికేషన్‌లో ఉన్నవాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే ఇంకా బెటర్. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.